ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే శామదుంపలు వేపుడు చేస్తున్నానండి. చక్కగా ఈ కడిగేసి బాగా ఉడికించేసుకోవాలి. మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఆ వేడిని తీసేసి సన్నీళ్ళు వేస్తే ఒలుసుకోవడానికి ఈజీగా వచ్చేస్తాయి. చక్కగా వచ్చిన తర్వాత మనం కళాయి పెట్టుకుని కళాయిలో నూనె వేసుకుని నూనె బాగా వీటెక్కిన తర్వాత ఇలాగా వేసేసుకోవాలి. మనం ఒలిసేసిన దుంపలు ఇలా వేసేసాం కదా, ఏగుతూ ఉన్నాయి కదా. మరి ఇందులోకి ఒక రకం పొడి తయారు చేసాను, చూపిస్తాను మీకు. ఇప్పుడు ఉప్పు కారం మామూలేనండి, పసుపును అంటే ఉప్పు మెత్తన ఉప్పు. ఇందులో కూడా నేను పొడుము చేశానండి. ఇప్పుడు ఒక రకం పొడుము, అందులో కూడా ఉప్పు ఉంటుంది. ఇదిగోనండి, అంటే పొడుము జిమ్మటం వల్ల ఈ ఫ్రైలో చక్కగా మనం రైస్ కలుపుకుని కూడా తినొచ్చు. మనం ఇది చారు, పప్పు చారు, పులుసుల్లోకి ఈ ఫ్రై చాలా బాగుంటుంది. కానీ రైస్లో కూడా మనం ఇలా కలుపుకుంటే ఈ పొడి వేయడం వల్ల మరి కలుపు తినడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇది మా కోడలు చేస్తూ ఉంటుందండి. తన దగ్గర చూసి నేను చేస్తూ ఉంటానన్నమాట. ఈ పొడి వేస్తాను. ఈ పొడి చాలా కమ్మగా ఉంటుంది అనమాట. మినపప్పు, శనగపప్పు కాదండి, కందిపప్పు ఇవన్నీ వేసి చేశాను. ఎలాగా నేను చేశాను అనేది పెద్ద వీడియో పెట్టాను, ఒక 5 నిమిషాల వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే సాట్లు కూడా పెట్టాను. అంటే కందిపప్పు వేయడం వల్ల కమ్మదనం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. నువ్వు పప్పు కూడా వేసుకోవచ్చు. ఇలాగా పొడుము చేసుకుని ఉంచుకుంటే ఈ పొడుము రైస్లో కూడా వేసుకోవచ్చని, పులుసుల్లో వేసుకోవచ్చని చెప్పడం జరిగింది. మొత్తం మీకు టోటల్ చేసే విధానం పెద్ద వీడియో ఉంది, చూడండి. లింకులు అయ్యి పెట్టడం నాకు రాదు, సహాయపడేవారు అసలే లేరు. చక్కగా వేపుడైతే వేగుతుంది కదండి. కొంచెం వేగిన తర్వాత మనం ఆ పొడవు అనేది వేసుకుంటే ఎంత అలాగంటే చూడటానికి చాలా బాగుంటుంది, తినడానికి అంతకన్నా బాగుంటుందండి. ఇప్పుడు చక్కగా ఇలా వేగింది కదా, మరి దీనికి సరిపడే సాల్ట్ వేయాలి కాబట్టి, అంటే పొడుము చేశాను కదండి, ఆ పొడి వేస్తాను కదా, అందులో కూడా ఉప్పు ఉంటుంది. అంటే మనం రైస్లో కూడా వేసుకోవచ్చు ఆ పొడవు అన్నమాట. అందుకు నేను ఉప్పు అది వేసి మనం ధనియాల పొడి, అలానే కంది పొడి, నువ్వు పొడి చేసుకుంటారు కదా, అలా చేస్తానన్నమాట. ఇప్పుడు చక్కగా సాల్ట్ అనేది పడింది కదా. ఇప్పుడు ఇందులో మనం అంటే నేను చేసిన పొడుగులో కారం ఉంటుంది, నేను మీకు చేశాను. పెద్ద కారం ఉండదు, అది సరిపోదు కాబట్టి పసుపు, ఈ కారం కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు ఇలా వేగుతుంది కదా, ఇప్పుడు ఈ పప్పుల పొడి కూడా వేసేస్తానండి. పప్పులు అంటున్నాను కానీ ఇది అదే ఒక ధనియాల కారంలాగా, మరేమో అలాగే కంది పొడి చేస్తారు కదా, నువ్వు పొడి చేస్తారు కదా, అలాగే. కాకపోతే అలా చేసుకున్న పొడి మన ఇంట్లో ఉందనుకోండి, ఇలా చేసుకునే ఫ్రైల్లో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇది ఇలా గిమ్మేం కాబట్టి రైస్లో కలుపుతుంది కదండి, మరి చక్కగా కలుపుతుంది. మరి కమ్మదనం ఎక్కువగా ఉంటుంది, మరి కూర కలిసి వస్తుంది అనమాట, కూరలాగా. చూసారు కదా. ఇప్పుడు ఈ పప్పుల పొడి వేయడం వల్ల ఎంత అందంగా ఉందో. అంటే నేను ఎక్కువే చేసానండి, ఒక బాక్సులు తీసేసి దీనికి సరిపడేది ఉంచుకున్నాను అనమాట. ఆ పొడి ఉందనుకోండి, సాంబార్లో వేసుకోవచ్చు, పులుసుల్లో వేసుకోవచ్చు చక్కగా. మరి ఈ ఫ్రైయే కాకుండా మనం బంగాళదుంప కూడా ఇలా వేపుకుంటాం కదా, అప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల ఇలా కలిసి వస్తుంది, రైస్లోకి తినడానికి చాలా బాగుంటుంది. ఇలా ఉప్పుగా కూడా తినేయచ్చు అనుకోండి. చూసారు కదా, శామగడ్డలు అంటారు, శామ దుంపలు అంటారు. బాగా పెద్దవి అనుకోండి చక్రాల్లాగా కోసేయచ్చు. ఇవి చిన్నవి కాబట్టి ఇలా గుడ్లాగే ఉంచేసాను. ఇలా సన్న శాఖ మీద వేగితే మంచిగా బాగుంటుందండి తింటా. జిగురు అనేది ఆరిపోతుంది మనం ఇలా ఫ్రై చేసినప్పటికీ. ఇందులో ఉన్న జిగురు ఉంటుంది కానీ మనకి నోటికి జిగురుగా తెలకుండా చాలా బాగుంటుందండి. ఈ ఫ్రై చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇంతేనండి. చక్కగా చెప్పాను కదా చేసే విధానం. ఇలా చేసేసుకోండి. మనం ఆడవాళ్ళు తప్పనిసరిగా ఈ శామదుంపలు అనేది తరచూ తింటూ ఉంటే చాలా మంచిదటండి. ఈ మధ్యలో ఎవరో చెప్పారు, నాకు తెలిసినవి మీకు చెబుతాను కదా. చక్కగా రెడీ అయిపోయింది శామదుంపలు ఫ్రై. అలానే పులుసు పెడతానండి. ఇంతకుముందు పులుసు పెట్టి వీడియోలు పెడితే మరి ఎన్ని కామెంట్లోనండి, ఎప్పుడో 3-4 సంవత్సరాల కిందట, మనం 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కదండి వీడియోలు, మరి పెట్టారు మళ్ళా చేసి పెట్టండి అని. ఆ పులుసు గురించి మెచ్చుకుని చాలా కామెంట్లు పెట్టేవారు. మళ్ళీ నేను పులుసు కూడా చేస్తాను, పెడుతూ ఉంటాను. ఎప్పుడు చేసినా పెడుతూ ఉంటానండి. పెట్టిన వీడియోని కాదు కానీ నేను చేసేది కొంచెం డిఫరెన్స్ మారుస్తూ చేస్తూ ఉంటాను. చూడండి, అవసరం అనుకున్న వాళ్ళు చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే మాత్రమే.